హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ గురువులకి నా యొక్క స్వయాన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారి బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు నా కుటుంబ సభ్యులకు ఆత్మ ప్రణామాల, కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి మరియు ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. అంటే హిమాలయాల్లోని గొప్ప సాధువుల్లో గుడారి బాబా ఒకరు అని చెప్పుకున్నాం కదా నిన్నట్లో. ఆయన కూడా ప్రకృతితో అద్భుతమైన సామరస్యాన్ని కలిగి ఉంటారు. బాబాజీ లాగానే ఆయన కూడా ఆకలి దప్పులు, వేడి, చలి, బాధలు ఉండవు. ఆయన అనుమతితోనే నిద్ర, అలసట ఆయన దరి చేరుతాయి. ఆయన వద్ద అద్భుతమైన బొంత ఒకటి ఉంది. దాని నిండా వందలాది అతుకులుంటాయి. బయట పడేసిన ప్రతి పూలు ముక్కని గుడ్డ పేలికని దాంట్లో దోపి ఆయన కుట్టేసేవారు. ఏళ్లు గడిచే కొద్దీ అది ఆయన తప్ప మరెవరూ మోయలేనంత భారంగా తయారైంది. ఆయనకి బాగా సన్నిహితంగా ఉండేవారికి ఆయన బొంత ఒక జీవం ఉన్న ప్రాణి అని అర్థమైంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ బొంత ఆయనతోనే ఉండేది. అందుకే భక్తులు ఆయన్ని గుడారి బాబా అని పిలుస్తారు, అంటే బొంత బాబా అని. తరచూ గుడారి బాబా బాబాజీ పర్వత సాధువుల్లో కలిసి తిరుగుతూ ఉండేవారు. వారితో కలిసి ఉండటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. స్వామీజీ నాతో ఒకసారి కేదార్నాథ్ లో మా గురువు గారు గుడారి బాబాతో కలిసి ఉన్న రోజుల్ని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజులు అవి. నాలో అంతటి దివ్యానుభూతిని నింపాయి. వారిద్దరూ ఒకరి కోసం ఒకరు తమ సిద్ధుల్ని ప్రకటీకృతం చేసేవారు. ఆ క్రమంలో వారు నాకు ప్రకృతి ప్రేమ అనే దివ్య ప్రబోధం చేశారు అని అన్నారు. ఒక వారం తర్వాత అత్యంత ఆకర్షణీయమైన ఆ కేదార్నాథ్ లోయ నుండి బాబాజీ తనకిష్టమైన తుంగనాథ్కి వెళ్ళిపోయారు. గుడారి బాబా బోలే పుష్పలోయకి వెళ్ళారు. అనాదిగా పుష్పలోయ ఎందరో సిద్ధులకు నిలయం. అదో అద్భుతమైన ప్రదేశం. ఈ లోయని అలంకరిస్తున్నట్లుగా ఉన్న శిఖరాన్ని గంధమాదన అని వ్యవహరిస్తారు. ఉత్కృష్ట స్థాయికి చెందిన మత్తు గొలిపే సుగంధాన్ని, అలాగే ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కూడా అందించే ఆ ప్రాంతం ఇది. స్థల పురాణాలు, పురాతన గ్రంథాలను బట్టి ఈ పుష్పలోయకి ఆవల శిఖరాలు మానవ సంచారం నిషిద్ధం. అవి కొన్ని దివ్య శక్తుల పహరాలో ఉంటాయి. ఆ లోయని చేరుకోవడానికి ముందుగా మేము హేమకుండుగా ప్రసిద్ధి చెందిన పవిత్రమైన ప్రదేశం మీదుగా వెళ్ళాలి. ఇక్కడ సిక్కు మతస్థుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ తపస్సు చేశారు. అందుకే ఇది సిక్కుల తీర్థస్థలి. చాలా రోజుల ప్రయాణం చేసి గుడారి బాబా బోలే హేమకుండు చేరుకున్నారు. వాళ్ళు అక్కడ నుంచి పుష్పలోయకి చేరుకోవడానికి ఇంకా చాలా రోజులు ప్రయాణం చేయాల్సి ఉంది. ఆ సందర్భంలో అక్కడికే వెళ్ళడానికి తయారవుతున్న జపాన్ దేశపు సాధువు ఒకరు తారసపడ్డారు.
దాంతో ఆ సాధువు గుడారి బాబా బోలే వారితో పాటు జపాన్ సాధువుకి సంబంధించిన ఆహార పదార్థాలు సరంజామా తీసుకొని రావడానికి ఇద్దరు మనుషులు ఇలా అంతా కలిసి ఒక బృందంగా బయలుదేరారు. పర్వత శిఖరాలని అధిరోహించే నేర్పు, ప్రయాణానికి కావలసిన సరంజామా అంతా తన వద్ద ఉందని జపాన్ సాధువు కాస్త మిడిసిపడేవాడు. కానీ ఇలాంటి ఎత్తైన కొండ శిఖరాల్ని ఎక్కుతున్నప్పుడు గుడారి బాబా బొంత గొప్ప ఇబ్బందిని కలిగిస్తుందని అతను భావించాడు. మరి అది మోయలేనంతగా బరువుగా ఉంది. బోలే నడకలో అలసిపోయినప్పుడు గుడారి బాబా, పైగా బోలే అలసిపోయినట్టు ఉన్న సమయాల్లో గుడారి బాబా ఆ బొంతను బోలే భుజాలపై పెట్టి మోయమన్నప్పుడు క్షమించరాని చర్యగా భావించేవాడు. ఓసారి అతడు తనతో ఈ బొంత విషయం ముందే చెప్పి ఉంటే దాన్ని మోయడానికి తాను మరొక కూలీని పెట్టి ఉండేవాడినని కూడా చెప్పాడు. కానీ బోలే కాసేపు ఆ బొంతని మోసిన తర్వాత అలసట పోయి తిరిగి శక్తిని పొందేవాడిని, అప్పుడు బాబా దాన్ని తిరిగి తీసుకునేవారని ఆయన ఎప్పుడూ గమనించనే లేదు. వాళ్ళు చేరవలసిన పుష్పలోయకి ప్రయాణం ఇంకా ఒక రోజు ఉందనగా జపాన్ సాధువు చలి జ్వరంతో వణికిపోసాగాడు. తనకి భారత మైదాన ప్రాంతాల్లో మలేరియా సోకి ఉండొచ్చని భయపడ్డాడు. అన్ని రకాల మందులు వాడాడు, అయినా తగ్గలేదు. అనామకంగా హిమాలయాలలో చనిపోవడం అతనికి ఇష్టం లేదు. దాంతో అతని స్లీపింగ్ బ్యాగ్ లో దూరి తన వద్ద ఉన్న రగ్గులన్నింటినీ కప్పుకొని పడుకున్నాడు. అయినా చలి తగ్గలేదు. దాంతో తన కప్పుకున్న రగ్గులు చాలక గుడారి బాబాని అతడి బరువైన బొంతను కూడా పైన కప్పమన్నాడు. గుడారి బాబా ఈ బొంత ప్రకృతి మాత చేత కుట్టబడిందని, దీనికి రోగాలను నయం చేసి స్వస్థతనిచ్చే శక్తి ఉందని, కనుక సాధువు బ్లాంకెట్లు రగ్గులు తీసేసి దీన్ని కప్పుకుంటే అన్ని రోగాలు పోతాయని చెప్పాడు. అలాగే అతన్ని బొంతతో కప్పిన కొద్ది నిమిషాలకే అతని జ్వరం మాయమై పోయింది. అతడికి మళ్ళీ శక్తి వచ్చే కూరింది. ఎంత అద్భుతం చూడు మేడం అసలు. అవును మేడం. బొంతలకు కూడా శక్తినిచ్చారు చూడండి వాళ్ళు. మర్నాటి ఉదయం ఈ బృందం తమ ఆఖరి గమ్యం చేరడానికి బయలుదేరింది. కానీ కొన్ని గంటల నడక తర్వాత అక్కడి పుప్పొడి వాసన మరింత గాఢంగా మారింది. దాంతో కూలీలు తాము ఇంకెంత మాత్రమో ముందుకు కదలలేమని తెగేసి చెప్పారు. ఆ సాధువు కాస్త దూరంలో ఉన్న గొర్రెల కాపర్లని, పచ్చికం వేస్తున్న గొర్రెల్ని చూపిస్తూ, వాళ్ళు నడుస్తుండగా లేనిది నీకేమైంది అని అడిగాడు. దానికి కూలీలు, గొర్రెలు, గొర్రెల కాపర్లు ఇక్కడి వాతావరణంలో భాగం, కానీ మేము అలా కాదు. ఇంకా ముందుకు పెడితే ఈ ఘాటైన సువాసనలకి మెదడు మొద్దుబారడమో లేక చనిపోవడమో జరుగుతుంది. స్వర్గధామం లాంటి ఈ లోయ అందాలను కేవలం దూరం నుండి మాత్రమే చూసి ఆనందించగలం అని బదులిచ్చారు. గుడారి బాబా ఆ జపాన్ సాధువుతో ఇక్కడి నుండి మనం ముందుకు వెళ్లే ముందు ఇక్కడే ఉండి కాసేపు ధ్యానం చేసి ఈ ప్రాంతాన్ని సంరక్షించే దైవశక్తిని, పర్వత శ్రేణిని ప్రార్థించుదామని, అప్పుడు ఆ దైవిక శక్తి ముందుకి కదలడానికి అనుమతిస్తుందని చెప్పారు. గుడారి బాబా సలహాని జపాన్ సాధువు పెడచెవిన పెట్టాడు. అతని లక్ష్యం ఎంతసేపటికి ఈ లోయ దాటి అవతలి వైపుకి వెళ్ళాలి, అక్కడ గుడారం వేసి పర్వతాల్లో నిగూఢంగా దాగి ఉన్న ప్రదేశాలని శోధించి మహాభారతంలోని భీముడు ఆంజనేయ స్వామిని కలిసిన ప్రదేశాన్ని కనుక్కోవాలి. అంతే. ఆయన అనుకుంటున్న ప్రదేశాన్ని ఓ గంటలోపు నడకతో చేరుకోవచ్చు. దాంతో కూలీలను అక్కడే వదిలి సాధువు అక్కడే బయలుదేరాడు. ఆయనతో పాటు గుడారి బాబా భుజాల చుట్టూ బొంత కప్పుకొని బోలే బయలుదేరాడు. కానీ కొంత దూరం వెళ్ళగానే ఆయన తల తిరిగి అయోమయానికి గురయ్యాడు. మతిస్థిమితం తప్పుతోంది. అయినా అతడు అప్పటికీ భయపడలేదు. కానీ ఎప్పుడైతే తాను అయోమయానికి గురై దారి తప్పుతున్నాడని అర్థమైందో అతనిలోని దిగులు భయంగా మారింది. అకారణంగా ఈ పర్వతాల మధ్య పిచ్చివాడిలా తిరగాలని అతడు అనుకోవడం లేదు. దాంతో ఏం జరుగుతుందో చెప్పమని అతడు గుడారి బాబాని అడిగాడు. కుశాగ్ర బుద్ధి గల బాబా అతన్ని వెంటనే వెనక్కి తిరిగి అతని కోసం ఎదురు చూస్తున్న కూలీల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓ పక్క భయం, మరో పక్క అయోమయం. వింత పరిస్థితిలో ఇరుక్కున్న ఆ సాధువు తక్షణం హేమకుండికి తిరిగి వెళ్లిపోయాడు. గుడారి బాబా బోలే ఒంటరిగానే ముందుకు సాగారు. ఆ పుష్పలోయను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పర్వతాల్ని దాటి వెళ్ళసాగారు.
స్వామీజీ నిష్ణాతులైన గుడారి బాబా లాంటి సాధువులతో మాత్రమే మామూలు మనుషులు పుష్పలోయను దాటగలరని ఒకసారి నాతో అన్నారు. అక్కడ స్వర్గానికి భూమికి మధ్య దూరము పెరిగిపోతుంది. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తమ ఉనికిని కోల్పోతాయి. ఎవరైనా అలాంటి ఇదేంటి మేడం, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తమ ఉనికిని కోల్పోతాయంటే అది ఎలా మేడం? అదే మేడం, కాలం ఆగిపోతుంది. ఎవరైనా అలాంటి ప్రదేశాలకు వెళ్లి అనుభూతి చెందితేనే దేవతలు నిజంగానే ఉన్నారని, వారితో కలిసి ఉండడం సాధ్యమేనని నమ్ముతారు అన్నారు. చివరకు అక్కడ బోలేకి జ్ఞానులు 2 ప్రపంచాలకు సంబంధించిన వారని, వారు ఏకకాలంలో ఇక్కడ అక్కడ ఉండగలరని, వారు తమ దివ్య నేత్రాలతో భూమి మీద నుంచే దివ్య లోకాలను చూడగలరని అర్థమైంది. మనకి బాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఆ ప్రదేశంలో ఆశ్రమాలు గాని మనుషులు గాని లేరు, అయినా అక్కడ అన్ని ఉన్నాయి. ఎంత బాగుంది మేడం ఇది కదా, నిజంగా అంటే పోతే ఎంత బాగుంటుందో. పదం మేడం, పదం. లోతైన ఆ పర్వత లోయల్లో ఒక రాయి మీద గుడారి బాబా కూర్చొని బోలేతో మాట్లాడుతూ, ప్రాచీన కాలంలో ఇక్కడ అర్షిత్ సేన అనే సాధువు తన ఆశ్రమంలో నివసిస్తుండేవారు. కేవలం నీరు త్రాగి గాలిని మాత్రమే పీల్చి బతికే గొప్ప గొప్ప సాధువులు నిండు పౌర్ణమి రోజు ఆ తర్వాతి రోజు కూడా ఇక్కడికి వచ్చేవారు. వారి గౌరవార్థం ప్రకృతి దివ్యమైన సంగీతాన్ని వినిపించేది. ధ్యానం చేసి నీ కర్ణేంద్రియాలతో నువ్వు ఆ సంగీతాన్ని వినగలవు. అయితే అది ఎక్కడి అనిపిస్తుంది, ఆ హిమాలయ పర్వతాల్లో ప్రతి చెట్టుకి కనీసం 1 కోటి మంది స్పర్శత మహా పరమ గురువులు స్పర్శ తగిలి ఉంటది అనిపిస్తుంది. అవును మేడం, నిజంగా అంటే అసలు ఎంత అద్భుతమో అనిపిస్తుంటది నాకు కూడా. అదే ఇది వింటుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి వాక్యాలు గాని. అక్కడ అంటే అది అనుభూతి చెందుతున్నట్లుగా అనిపిస్తుంది మేడం నాకైతే. అవును మేడం, అవును మేడం. నిన్న వాళ్ళు చేశారా, ఎట్లా ఉండింది? ఎవరు మేడం? అది నిన్న బుక్ మళ్ళీ చదివితే మత్తు వస్తుందండి. మేడం, అవును మేడం. నాకు అంటే అప్పుడు మళ్ళీ మీది అయిన తర్వాత అదే కూర్చున్నాను. తర్వాత వాళ్ళ కాల్ వచ్చింది, నాగరత్న వాళ్ళది. అదే పేరెంట్ మేడం కూడా ఇట్లా చెప్తే నాకు మత్తు వస్తుందంటే మేడం ఇట్లా కూడా చెప్పారు, అందుకే చదువుకుంటూ కూర్చున్నానంటే అది మళ్ళీ అది ప్రకృతిలో ఉంటే ఏ విధంగా ఉంటది అనేసి మళ్ళీ నేత్ర కొంచెం అంతా వివరించాను మేడం. బాగా వివరించిన తర్వాత ఇంకా మీరు మళ్ళీ కాల్ చేశారు దేనికోసం చూడండి. అప్పుడు కూర్చున్నాను, అప్పుడే ఇంకా అక్కడితో అయిపోయింది, అందుకోసం ఆగిపోయింది మేడం సాయంత్రం. అంటే నువ్వు ప్రకృతిలో ఉంటే ఏ విధంగా ఉంటది అనేది బాగా అంటే ఆ పాపకు కూడా అట్లే అనిపిస్తుంటది మేడం. ప్రకృతిలో ఉంటేనే నాకు పిరమిడ్ వ్యాలీకి పోవడానికి కూడా అవకాశం వచ్చింది. అప్పుడు నేను ఎప్పుడు చెట్లతోనూ ఎంతసేపు ఉంటే అంతసేపు నాకు లోపలికి పోతే ఊపిరి ఆడకుండా అయిపోతుంది అక్క. అందుకే నేను బయట ఇప్పుడు ఇల్లు ఉండేదే తోటలో కదా మేడం వాళ్ళు, అందుకోసం బయట చెట్లతోనూ అవి కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయంట, కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ. అక్కడ ఎంతసేపు చెట్టు కింద కూర్చుంటే ఒక సాధువు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నట్లుగా తన ఫీల్ అవుతుందంట మేడం. అది ఆ పాప దాని నుంచే అమ్మాయి నాలాగా ఇట్లా ప్రాబ్లం ఉన్నోళ్ళు ఎవరు బతికే లేరు, ఇంత హోల్ ఉన్నోళ్ళు ఇట్లా. కానీ నేను ఈ ప్రకృతి వల్లే ఇలాగ అయ్యానక్క, ప్రకృతితోనే ఉండడమే నాకు బాగా ఇష్టము, అందుకే చాలా మటుకు బయటే ఉంటాను అంటది. ఎప్పుడు చెట్ల కింద కూర్చొని ఉంటదంట మేడం అమ్మాయి. ఏ పని అయిపోగానే ఇంట్లో నుంచి బయటే ఉంటదంట ఆ పిల్లోని పట్టుకొని. అంటే నిండు పౌర్ణమి రోజు ఆ తర్వాత రోజు ఇక్కడికి వచ్చేవారు. వారి గౌరవార్థం ప్రకృతి దివ్యమైన సంగీతాన్ని వినిపించేది. ధ్యానం చేసి నీ కర్ణేంద్రియాలతో నువ్వు ఆ సంగీతాన్ని వినగలవు. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలాన్ని చేరుకోవడానికి ప్రయత్నించకు అని చెప్పారు. అంటే నేను కొన్ని విన్నాను మేడం. ఇప్పుడు అతీంద్రియ శక్తులు ఉన్నోళ్ళు, ఇప్పుడు అనెస్థీషియా అనే ఆమె అక్కడ ఎక్కడో అది దేవదారు వృక్షాలతో
ప్రకృతిలో ఉండేదంట. ఆమెకు బట్టలు కూడా ఉండేవి కాదంట మేడం. ఆమె ప్రకృతితో పరుచుకొని ఉంటూ అక్కడ ఆ ఈ మ్యూజిక్ కూడా వినిపించేదంట మేడం. నేను విన్న ప్రకారం ఏదో ఒక బుక్ లో చదివాను, ధ్యాన్ జగత్ బుక్ లోనో ఏమో, మరి నాకైతే భలే చాలా బాగా అనిపించింది మేడం. అది ఎలాగుందో మళ్ళీ ఆ బుక్ అంతా చదివేలా అనిపించింది. ఆమె కోసం ఒక ఆయన జపాన్ నుంచి వచ్చాడంట మేడం. గొప్ప అదేదో బిజినెస్ మ్యాన్. ఆయనకి ఏం బిజినెస్ చేసినా ఏం చేసినా నెమ్మది ఉండేది కాదంట. అంటే ఆయన లాక్కరా పడింది అన్నట్టుగా ఆమె చెప్పింది అనమాట. అది ఆ స్టోరీలో దాంట్లో. మన దాంట్లో చదివారు మేడం, అయ్యింది బుక్ చాలా. అవునా? నాకు షేర్ చేయండి మేడం, కొంచెం అన్ని వింటాను. బాగుంది, నాకైతే నచ్చింది. అనస్థీషియా బుక్ చాలా బాగుంటుంది. అదే కానీ ఒక ఎపిసోడ్ దాంట్లో వచ్చినది మాత్రమే చదవగానే నాకు బాగా కనెక్ట్ అయినట్టుగా అనిపించింది మేడం. బాగుంది. మన పిఎంసి లైట్ వర్కర్లో శ్రీదేవి మేడం ఉందా, శ్రీదేవి మేడం చదివారు. శ్రీదేవి మేడమా? అవును మేడం. 1S లో చదివారా మేడం? ఆమె ఇక్కడ కూడా వచ్చిందా? ఓకే ఓకే ఓకే. ఖచ్చితంగా ఆ సంగీతం ఎక్కడి నుండి వస్తుందో కనీసం మీరన్నా విన్నారా అని ఆయన్ని అడిగి చూశాను. అప్పుడు తన జ్ఞాపకాల ఒడిలో దృష్టి సారించి తనని తాను మర్చిపోయి గాఢమైన అనుభవాన్ని దర్శిస్తున్న జ్ఞానిని చూశాను. లోయ నుండి క్రిందికి దిగుతున్నప్పుడు చాలా బాబా బోలే మరోసారి పుష్పలోయను దాటాల్సి వచ్చింది. దాంట్లోకి ప్రవేశించే ముందు గుడారి బాబా, ఓయ్ పిల్లాడా, ఈసారి లోయ దాటేటప్పుడు నీకు ఈ బొంత సహాయం అవసరం లేదనుకుంటా అంటూ తీసేశారు. దాంతో ఆశ్చర్యంగా ఈసారి బోలే జ్ఞాపక శక్తి దాదాపుగా కోల్పోయాడు. లోయ నుండి బయటపడిన తర్వాత కూడా అతని సహజ ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానం అన్ని ఆగిపోయాయి. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. కరెక్ట్ గా నాకు ఏ ఖండం అని తెలియదు కానీ సముద్రంలో ఒక అది ఏదో ఖండం మేడం. ఆ ఖండం మీద సముద్రంలో బర్మా ట్రయాంగిల్ అని చెప్పేసి దాని మీద పోతే ఫ్లైట్లు కానీ ఏవి కానీ కూలిపోతాయండి. అంటే ఎక్కడికి వెళ్తాయి? అవును మేడం, నేను కూడా విన్నాను. ఇది బర్ముడా ట్రయాంగులర్ అని నేను కూడా విన్నాను మేడం. దాని లోపల అంటే మళ్ళీ ఎటు పోయినాయో ఏమో కూడా కొన్ని వందల వేల దాకా మాయమైపోయాయి. మనుషులు కానీ అవి కానీ ఎక్కడ ఉండవంట. అంటే అక్కడ అవునంట. ఎక్కడ పోతుండాలి మేడం వాళ్ళు? ఇంకేమన్నా ఉందా మేడం? ఎక్కడికి పోతుంది తెలిసేడుకుంటే మనుషులు భూమి మీద ఇంకేమన్నా చెప్పిన మాట వింటారు. తెలియకనే కదా తెల్లమొహాలు వేసుకున్నారు అందరూ కలిసి. అదే మేడం, కానీ ఈ వీళ్ళైతే చెప్తారు కదా మన గురువులు, కానీ వాళ్ళ మాట విన్నారు కదా. వీళ్ళు ఏదో ప్రయోగం చేసే పోయే వీళ్ళు పోతున్నారు అనిపిస్తుంది నాకు. అంటే అయస్కాంతం ఎట్లయితే ఇనుముని అట్రాక్ట్ చేస్తుందో ఆ విధంగా అది అట్రాక్ట్ చేసే ఎనర్జీ ఉండి లోపలికి లాక్కుంటుంది అనిపిస్తుంది మేడం. ఇంకా అంతే, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి అక్కడ లైమ్ అయిపోవడమే. కొన్ని వేల లక్షల దాకా పోయి వెళ్ళిపోయాయంట. ఎక్కడ వినే తెలీదు. ఎన్నో షిప్పులు, ఎన్నో ఫ్లైట్లు, ఎంతో జనాలు, అసలు ఏ జాడ ఎవరికి తెలియదు. కనిపెట్టిన వాళ్ళు లేదు ఇప్పటిదాకా కదా. అవును, ఆయన పోతూనే ఉన్నారు అట్లా పోవడానికి వెళ్ళు. అవునవును, ఎందుకంటే పోవాలి. వాళ్ళకి అక్కడ రమ్మంటారా, రా అని పిలిచినప్పుడు పోకపోతే ఎట్టంటారు మేడం మీరు? అట్లా అంటారా? నిజమే నిజమే. అంటే ప్రతిదీ కూడా దాని టైం వచ్చినప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అయ్యో పోకంటే అది డిజైన్ అందుకని వచ్చినప్పుడు పోవాలి కదా మరి. అదే కాదు మేడం, మేము కూడా మీ దగ్గరకు వచ్చినట్టు ప్రతిదీ టైం ఉండాలి కదా మేడం. కాలమే నిర్ణయిస్తుంది ఎప్పుడు ఎవరు ఎక్కడ కలవాలా, ఎప్పుడు ఏం జరగాలనేది. ఆల్రెడీ సృష్టిలో డిజైనే కదా మేడం. అవును అవును. ఈ రోజు కూడా అది వింటూ ఉంటే రామతా జ్ఞానము, ఆయన సంపదల గురించి ఏదేదో వింటుంటే అల్లాబక్షసారి క్లాసుది నాకు అనిపిస్తుంది, ఇంత అద్భుతంగా జ్ఞానము 100 ఎపిసోడ్లు చేశారంట మేడం. దాని గురించి నేను అన్ని వినలేదు. ఎప్పుడబ్బా వింటాను ఈ జ్ఞానం, ఇంకా ఎప్పుడు నేను తెలుసుకునేది. సాక్షాత్తు దైవాలమైన మనము ఇంకా దైవంలాగే ఉండాలి. ఆ మతం గొప్పది, ఇది చాలా మంది దానిలోనే ఉంటుంటారు కదా. అదే ఈ సంపద ఉంటే ఈ మతాలు గొప్పవి అనుకుంటూ ఉంటాం కదా. అది కాదు, నువ్వు దైవంగా ఉన్నప్పుడు అది అంతటికదే మన దగ్గరికి ఆ ప్రకృతి చేత రప్పించబడుతుంది అంటారు ఆయన.
అందుకనే మనం ఏం చేయాలంటే మనం ఏదో కొండ తవ్వి ఎలకని పట్టాల్సిన అవసరం లేకుండా ఎన్ని ఎపిసోడ్లు అన్నీ చూసుకుని ఒక్కొక్క ఎపిసోడ్ వినుకుంటూ పోయి ఒక్కొక్కటి వినుకుంటా పోయి మనకు నచ్చినవి రాసుకుంటా పోయి ఒక్కొక్కటి వినుకుంటా పోయి మనం అన్నీ రాసుకుంటా పోయి దానిలో ఒక్కొక్కటి మనం ఆచరణలు పెట్టుకుంటాం చాలు. ఇంకేం కావాలా? ఇంకేడికి పరిగెత్తాలి మేడం? నిజంగా అంటే నిజం మేడం, అదే చేయాలి మేడం. ఇంకేడికి పరిగెత్తాలి మేడం? ఎందుకు పరిగెత్తాలి మేడం? అవును మేడం. ఎవరికైతే ఎట్లన్నా ఉండి మంది మనం చూసుకుంటే వాళ్ళు ఎవరో వచ్చే వాళ్ళు వస్తారో పోయే వాళ్ళు పోతారో మనకెందుకు, అది చేయాలి మేడం. అంతే. అంత అద్భుతం 100 ఎపిసోడ్లు జరిగాయి మన పిఎంసిలో. అవునంట మేడం, అవునంట మేడం. నాకైతే ఈ రోజే విన్నాను అది 100 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది అయినా కూడా ఎంత డెప్త్ గా ఉంది, నా జ్ఞానం ఇంకెక్కడా లేనే లేదు అని మీరు కూడా అంటుంటారు కదా, ఆయన కూడా చెప్పాడు ఈ రోజు. బాగా అనిపించింది. అంటే ఈ ఈ భూమి మీదే కాదు, సృష్టిలో మహానుభావులు ఒక్కళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు. కానీ ఈ వర్తమానంలో ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు ఈ భూమి మీద ఉన్న మానవాళికి కావాల్సిన జ్ఞానము ఇవ్వడంలో ఆయనే సమర్థత, ఆయనే దిట్ట, ఆయనకు ఆయనే గ్రేట్. ఎందుకంటే ఆయన అమరత్వాన్ని పొందాడు కదా. మనలాగే పుట్టి పెరిగి అమరత్వాన్ని పొంది సాక్షాత్తు దైవం అయిపోయి ఈ యూనివర్స్ మొత్తం మనం ఏదో బస్ వేసుకొని బండి వేసుకొని తిరిగినట్టు తిరిగేస్తాం. అట్లా తిరిగేసి అంతా అక్కడున్న జ్ఞానం అంతా కొన్ని మనం అంటే 100,000 సంవత్సరాలు నేర్చుకో అది అలాంటి అంత కాలాన్ని ఒక్క రోజులో ఒక జీవితంలోనే నేర్చేసుకొని అన్ని అది అంత లాంగ్ టైము వాళ్ళకి. మనకి ఇప్పుడు భూమి మీద మన టైంతో 24 hours, ఇంత టైంలో అన్ని 100,000 సంవత్సరాలు గడిచిన జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు ఆయన. అలాంటి తెచ్చుకొని మనకు తెచ్చి అంత జ్ఞానాన్ని నేర్చుకొని మనకు ఆయన బుర్రలో పోసుకొని వచ్చి మనకు నూరు పోస్తుంటే మనం వినకపోతే ఇంకెవరు చెప్తే వింటాం మేడం? మనం చెప్పండి. రోగం మేడం, మనకి ఇలాంటి రోగం ఉండి మనము అందుకే మన ఆకారంలో పడి నేర్చుకోలేకపోతున్నాం మేడం. అది సరగదు మేడం. ఇప్పుడైతే నేనైతే సంసిద్ధంగా ఉన్నాను మేడం పూర్తి జ్ఞానాన్ని. చాలా మేడం, నాకు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఆ రోజు తొలిగా ఇంటే అలాగా హృదయం కదిలిపోయింది. అది నేనే అక్కడ ఉన్నంత ఇదయ్యాను మేడం. ఆయన ఎంత బాధపడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డా. పసి పిల్లోడు, అది కూడా 14 ఏళ్ళ పిల్లోడు. ఏమి తెలుస్తుంది? 14 ఏళ్ళ పిల్లోళ్ళు ఆడుకోవడానికే సరిపోను రోజులు ఇవి. అలాంటివి వయసులో ఎన్ని బాధలు పడ్డాడో తండ్రి. మరి అన్ని బాధలు పడి అదే జీవితంలో దైవంలాగా అయ్యి మళ్ళీ ఇంతకాలం తర్వాత వెయిట్ చేసి తిరిగి వచ్చి, ఇదిరా నాయన నేను నేర్చుకున్న జ్ఞానం ఇది, మీకు కావాలి, మీకోసం నేను వచ్చాను. మీలాగే నేను కూడా అప్పుడు ఉన్నాను కదా, నాలాగా మీరు, మీలాగా నేను మీ వాడిని, నేను బయటవాడిని, పరాయివాడిని కాను. నా సాటి దైవాలు మీరు. అందుకని నేను ఆ రోజు ఇచ్చిన మాటకు మీ మీద ప్రేమతో మళ్ళీ వచ్చానని చెప్తుంటే ఎవరింటున్నారు? ఉంటారు, మహానుభావులు ఉన్నారు. కానీ వాళ్ళు ఇంత ఇదిగా ఇప్పుడు మనకు వేరే టైం రావచ్చు, లేదా వేరే ప్లానెట్స్ అయి ఉండొచ్చు, వేరే దగ్గర చెప్పొచ్చు. ఈ వర్తమానంలో ఇంత అద్భుతంగా భూమి మీద చెప్తున్నది ఎవరు? ఆయనే కదా మనకి. అంటే మన ఇంటి వారసుడిలా, మన ఇంటి బిడ్డలా, మన ఇంటి తండ్రిలాగా, మన ఇంటి దైవంలాగా. రాముడు అంటే తెలియని వాడు ఎవరున్నారు చెప్పండి మేడం? రాముడు అంటే ప్రేమ లేని వాళ్ళు, రాముడు అంటే భక్తి లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి మనకి? అలాంటి రాముడే కదా. ఆ రాముడిని గుళ్ళో కూర్చోబెట్టి వీళ్ళు ఆడుకుంటున్నారు కదా. అదే చెప్తే ఏం తెలుసుకున్నారు వాళ్ళని? ఆయన ఏం తెలుసుకున్నారు? లేదు కదా. అదే రోజు పూజలు చేసినా, దండలు వేసుకుంటే అయిపోయా. ఇదొక పని జీవితంలో, ఇదొక భాగం అన్నట్టు చేస్తున్నారు. బయటికి పారిపోతున్నారు. చాలు మేడం. అందుకే ఆయన దేవుడు లాగా గుళ్ళో కూర్చోకుండా మనకు అందరికి జ్ఞానాన్ని బోధించడానికి వచ్చాడు. అంటే అది అవతారం. ఆ అవతారంలో అంటే అప్పుడు తండ్రి పితృవాక్కు పరిపాలకుడు అంటే ఎలా ఉంటాడని ఆ దాంట్లో సంపూర్ణంగా పితృవాక్కు పరిపాలన అనే దానికి నిదర్శనంగా వచ్చి దాన్ని ఇచ్చేసాడు. అంతే తప్ప కానీ ఆయన అక్కడికే పరిమితం కాదు కదా. ఇప్పుడు ఆయన రాత్రి పట్టాభిషేకం అని చెప్పి మార్నింగ్ లేసి నువ్వు వడలకు పో అన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడే. కానీ మనమైతే యుద్ధం చేసేవాళ్ళం. ఎందుకు? ఏమి? ఎట్లా?
ఆ, అదే అదే కదా మేడం. అదే 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 ఆ, అంటే అది అదే మనకి మేడం. వాళ్ళకి ఉండే తేడా. అంటే ఇప్పుడు ఒక ఒక మనిషిని నమ్మితే, అంటే ఒక దైవాన్ని, ఒక గురువుని ఏదైనా నమ్మితే, నేనైతే అంతే మేడం. ఎందుకో మరి కొంతమంది అంటారు కానీ నువ్వు గుడ్డిగా నమ్మద్దు. నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు పత్రి సారు అంటే నేను నమ్ముతాను. పత్రి సార్ ఏం చెప్పినా నమ్ముతాను. అలా ఎందుకు చెప్పారు పత్రి సారు, ఇలా ఎందుకు చెప్పారు, అప్పుడు ఎందుకు అట్టు, నథింగ్. నాకు దూకంటే దూకడం అంతే తెలుసు నాకు నిజంగా మేడం. ఒకసారి అప్ప ఉమ్, నేను, ఎందుకంటే అక్కడ వేరుగా లేడు కదా, ఇక్కడ వేరుగా అది కూడా నేనే కదా. పత్రిసారి కూడా నేనే కదా మరి, ఉమ్, బుద్ధుడు కూడా నేనే ఉమ్, కదా, అంతా నేనే అయినప్పుడు మళ్ళీ అక్కడ చెప్పేది నా బాగుగోరే కదా చెప్తుంది, నా అయ్యర్ చైతన్యం చెప్తుంది అక్కడ కదా. అవును అవును ఇప్పుడు ఇక్కడ నా ఫిఫ్త్ క్లాసు, నేను ఫిఫ్త్ క్లాస్లో ఉంటే అక్కడ నా పిహెచ్డి క్లాసులో నుంచి నేను వింటున్నాను కదా. అవును అది తప్పెలా అవుతుంది? అది నమ్మకపోతే నన్ను నేను అనుమానించుకున్నట్టు అవుతుంది కదా. అవును. వా అంతా నేనే అయి ఉన్నప్పుడు ఇంకంతా సర్వస్వము ఒకటే. దాంట్లో వేరుగా చూడడానికి ద్వంద్వత్వం. నేను ఒకవేళ చూస్తున్నానంటే నేను అంతట్లో లేను, నేను పరిమితంలో ఉన్నానని అర్థం కదా. అవును అనంతంలో లేకుండా పరిమితంలో ఉన్నట్టు అన్నీ చూడగలుగుతాం. అవును అవును ఇదొక్కటే మనం గుర్తుంచుకోవాల్సింది. మనం ఏదైనా అలా పరిమితాన్ని చూస్తున్నామంటే మనం అనంతంలో లేము, పరిమితంలో ఉన్నాం అంతే. అవును అవును. ఇంకేం లేదు మేడం, అంతే. ఎస్ మేడం, ఓకే మేడం. ఓకే మేడం. లోయ నుండి క్రిందికి దిగుతున్నప్పుడు బాబా బోలే మరోసారి లోయను దాటవలసి వచ్చింది. దాంట్లోకి ప్రవేశించే ముందు గుడారి బాబా, ఓయ్ పిల్లాడా, ఈసారి లోయ దాటేటప్పుడు నీకు ఈ బొంత సహాయం అవసరం లేదనుకుంటా అంటూ తీసేశారు. దాంతో ఆశ్చర్యంగా ఈసారి బోలే జ్ఞాపక శక్తి దాదాపుగా కోల్పోయాడు. లోయ నుండి బయటపడిన తర్వాత కూడా అతని సహజ ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానము అన్నీ ఆగిపోయాయి. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఏమైనా మాట్లాడినా దానికి అర్థం ఉండటం లేదు. ఇదంతా గుడారి బాబా బోలేని ఆట పట్టించడానికి చేసింది. చివరికి బాబా బొంతన తిరిగి భుజాలపై కప్పినప్పుడు బోలే మామూలుగా అయ్యాడు. మామూలుగా స్థితికి చేరుకోగానే బోలే తాను మాత్రమే పూల వాసనకి ఎందుకు వశీభూతుడయ్యాడో, బాబాపై ఎలాంటి ప్రభావం ఎందుకు లేదో తెలుసుకోవాలని బాబాని అడిగాడు. అందుకు బాబా, నీకు శరీరము మనసు బలహీనంగా ఉండడం వల్ల అలా జరిగింది. చూడు, ఒకవైపు నువ్వు గొప్ప ఆనందాన్ని పొందావు, మరోవైపు నీ జ్ఞాపక శక్తిని, స్పృహని కోల్పోయావు. పుష్పాలు నీలో నింపిన ఇలాంటి ఆనందం వల్ల నువ్వు ఏ గమ్యాన్ని చేరుకోలేవు. ఇది అచ్చం మాదక ద్రవ్యాలు తీసుకోవడం లాంటిదే. ప్రజలు మూర్ఖువాన, గంజాయి లాంటి మత్తు మందులను సేవించినప్పుడు మత్తులోకి వెళ్లి దాన్నే ధ్యానం అనో లేక సమాధి అనో అనుకుంటారు. ఆ స్థితి శరీరంలో రాసాయనిక చర్య వల్ల జరుగుతుంది. అలాగే పుష్పగంధం వల్ల నీకు కూడా అదే జరిగింది. లోయ నుండి బయటికి వచ్చినప్పుడు నీ మనసు విపరీతంగా అదే అనుభూతిని కోరుకుంటుంది. కానీ భౌతిక ప్రేరణ అయిన ఆ పుష్పగంధం లేనందువల్ల శరీరం దాన్ని అందించలేదు. కానీ నీ శరీరంలో దాగి ఉన్న అనంతమైన ఆనందాన్ని ఉధృతం చేసి నీలోనే నిక్షిప్తం చేస్తే నువ్వు ఇలాంటి సహజ పూ పరిమళాలు కలిగించే బాహ్య ప్రేరణ లేకుండానే నీకు ఆనందం కలుగుతుంది అని వివరించారు. వాళ్ళు ఈ పుష్ప లోయలో 1 వారం పాటు ఉన్నారు. ఆ వారమంతా గుడారి బాబా బోలేకి మనిషి శారీరకంగాను మానసికంగాను శక్తివంతంగా ఉండడం ఎంత అవసరమో బోధించారు. దేహమనే నావలో నిక్షిప్తమై ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని ఎలా కనుక్కోవాలో, ఐహిక ప్రపంచపు బాహ్య ప్రేరణలకి, ఆకర్షణలకి లొంగకుండా ధ్యానం ద్వారా ఎలా అప్రమత్తంగా ఉండాలో బోలేకి బోధించారు. ఇంకా ముఖ్యంగా బాబా మానవ శరీరం దేవుడు కొలువు ఉన్న పవిత్ర దేవాలయం, కానీ మనం దీనిని నిర్లక్ష్యంతో, చెడు అలవాట్లతో చెత్త కుప్పలా చేస్తున్నాం. శరీరంలో నిండి ఉన్న అనంత ఆనందం అణగార్చబడుతోంది. అందువల్లే మనం ఆనందం, మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాం. ఈ భౌతిక శరీరం మేడం కాల్ చేస్తే ఈ నాగరత్న జాయిన్ అవుతానంటుంటే మర్చిపోతున్నాను రోజు చెప్పడం.
ఈ భౌతిక దేహం అదృశ్యమైన శక్తివంతమైన ప్రాణశక్తి కిరణాలతో కొనసాగుతోంది. అయితే మనం దానిని అపవిత్ర కార్యకలాపాలతో బలహీనపరుస్తున్నాం. దాంతో ఈ జీవశక్తి అండదండలు బలహీనపడి దేహం గుల్లబారి శక్తిని సత్తువను కోల్పోతుంది. మన శరీరంలో శక్తి సామర్థ్యాలు క్షీణించడంతో వాతావరణ మార్పులకి, బ్యాక్టీరియాలకి, వైరస్లకి, మందులకి మన దేహం అనారోగ్యానికి గురవుతుంది. మానసిక స్థిరత్వాన్ని, భౌతిక శక్తిని కోల్పోతుంది అన్నారు. జీవితాన్ని ఆనందించాలంటే నువ్వు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైన దేహంలో దృఢమైన మనసు ఉంటుంది. నీ ఆధ్యాత్మిక చైతన్య స్థాయి ముఖ్యం కాదు. నువ్వు ఆరోగ్యంగా లేకపోతే నీ ఆధ్యాత్మిక మానసిక శక్తి అంతా దేహంలోని అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే నీ శక్తి దేహంలోకి రుగ్మతల్ని ఎదుర్కోవడంలో ఖర్చు అవుతుంటే నువ్వు జీవన సాఫల్యాన్ని, జీవిత పరమార్థాన్ని ఎలా కనుగొంటావు? కనుక మొదట దేహం వల్ల శ్రద్ధ వహించి బాధ్యతగా ప్రవర్తించు అని బాబా బోలేకి ఉద్బోధించారు. గుడారి బాబా బోలేకి కష్టపడే తత్వాన్ని అలవాటు చేశారు. వారి దృష్టిలో మనిషిని ఆవరించే భయంకరమైన భూతాలలో బద్ధకం ఒకటి. ఆయన సోమరిపోతుల్ని ఎప్పుడూ గౌరవించేవారు కారు. ఆయనతో ఉండడం అంటే వేగంగా నడవాలి, వేగంగా ఆలోచించాలి, వేగంగా పనిచేయాలి. బోలే బద్ధకస్తుడు కాడు. అందుకే బోలే అంటే ఆయనకు ఇష్టం. అయినా బోలే ఇంకా గుడారి బాబా ప్రమాణాలను చేరుకోలేదు. వాళ్ళు పుష్పలోయలో ఉన్న వారం రోజుల్లో గుడారి బాబాలో బోలేకి మెత్తని బొంత తప్పనిసరి అయితే తప్ప ఇచ్చేవారు కారు. పూల వాసనలకి చెక్కు చెదరకుండా ఉండేందుకు బోలే చేత ధారాపాతంగా చెమటలు కారే వ్యాయామం చేయించేవారు. కొండ ప్రాంతాల్లో ప్రవహించే మంచు నీటిలో స్నానం చేయించేవారు. అమ్మ బాబాయ్, ఆధునిక మేడం, అదే 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 ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇలాంటి ఎత్తైన కొండ ప్రాంతాలలో ధారాపాతంగా చెమటలు పుట్టేటట్లు వ్యాయామం చేయడం, మంచు నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ గుడారి బాబా అదే చేయించారు. అదే విషయాన్ని స్వామీజీ అడిగినప్పుడు స్వామీజీ ఆ విధంగా నన్ను సామాన్య మానవుని శారీరక మానసిక పరిధుల్ని, దుర్బలత్వాన్ని అధిగమించేటట్లు చేసి గొప్ప సాయం చేశారు. అంతా సవ్యంగానే ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే నాకేం కాకుండా చూసుకోవడానికి ఆయన ఇక్కడ అక్కడే ఉన్నారు. ఆయన బొంత ఉంది అన్నారు. అప్పటికి గుడారి బాబా వయసు 90 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన శక్తి మన అంచనాలకు మించి ఉంది. 20,000 అడుగులు ఎత్తులో ప్రచారాలు చేస్తూ చలోక్తులు విసరగలరు. అలసట లేకుండా పకపక నవ్వగలరు. నడకలో వారిని మించిన వారు లేరు. ఈ వయసులో ఎలాంటి యోగాసనాలు, ప్రాణాయామాలు చేయకపోయినా యోగులు తమ నాభి దగ్గర అగ్నిని ప్రజ్వలింపచేయడానికి చేసే జఠరాగ్నిని ప్రేరేపించే అగ్నిసార క్రియని క్రమం తప్పకుండా చేసేవారు. మేడం, ఇది తెలుసా మీకు? ఏం తెలుసు అని చెప్తాను, ఏం తెలదని చెప్తాను మేడం. నేను ఏంటంటే ఇప్పుడే కనుక్కుంటున్నాను. నా పుట్టినప్పటి నుంచి ఉంది మేడం నాకు అది. నాకేందో నాకు నాకు ఇప్పుడు దీంట్లో తండ్రిని చూస్తేనే, దాన్ని వింటేనే అది ఒళ్ళు కాలిపోతూ పొగలు కక్కినట్టు ఉంటుంది. ఏంటి గురువు గారు మీ ఒళ్ళులా? నా ఒళ్ళు పొగలు కక్కినట్టే ఉంటుంది. నా ఒళ్ళు లోపల నుంచి కాలిపోతానే ఉంటుంది. నా ఒళ్ళు నాభిక ఎప్పుడు ఇక్కడ మన గడియారం కొట్టుకుంటే ఎట్టుంటుంది చూడ, అట్లా కొట్టుకుంటానే ఉంటుంది. నేను చేయబెట్టి చూపించేదాన్ని. నాకు తెలియనప్పుడు కూడా, మాటలు రానప్పుడు కూడా అమ్మకి, అమ్మ చూడు ఏంది నా పొట్టి చుట్టున్నదనేసి. ఏమో మేడం, ఏమో వచ్చాను, ఎట్లా వచ్చానో తెలియదు మేడం. నాకు ఇవన్నీ ఇంటుంటే తెలుసుకోవాల్సి వస్తుంది. అది మేడం. ఓకే మేడం, కొంచెం పైకి పోయినట్టుంది. అంటే వాళ్ళ పుష్పలయలో 1 వారం పాటు ఉన్నారు గుడారి బాబా బోలేకి. ఇవన్నీ ఇలాగ ఇంటూ ఉంటే అర్థం ఇదే అని అర్థం చేసుకుంటావాల్సి వస్తుంది మేడం. నాకు
అదే 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 ఇది అంటే జఠరాగ్నిని ప్రేరేపించే అగ్నిసార క్రియని క్రమం తప్పకుండా చేసేవారు. బోలేకి ప్రాణాయామంలోని కొత్త పద్ధతులను, ముద్రలను, భంగిమలను, బంధాలను నేర్పి ప్రతిరోజు వాటిని తీవ్రంగా సాధన చేయించేవారు. అంతేకాదు గుడారి బాబా గొప్ప రసవాద నిపుణులు. మనకి మన స్నేహితులు, బంధువులు ఎంత బాగా తెలుసు ఆయన. నేను రసవాదిని అంటుండా. ఓ, దానికి ఇదా మేడం అర్థము? ఓకే, రసవాదిని అంటాడు కదా. ఓకే, ఇక్కడ ఏం జ్ఞానం మేడం మనకు ఒక్కొక్క దానికి కూడా అక్కడ ఇక్కడ మీనింగ్ ఒక్కొక్క బుక్ చదువుతుంటే దాంట్లో ఏది తెలుసుకోవాలో అన్ని అవంతగా వస్తున్నాయి చూడండి. మీరు ఎంత పట్టుకున్నారు ఈ పాయింట్, రసవాద నిపుణులు అన్నప్పుడు. అవును మేడం. మనకి మన స్నేహితులు, బంధువులు ఎంత బాగా తెలుసు ఆయనకి, మొక్కలు, ఖనిజాలు అంత బాగా తెలుసు. ఏం జ్ఞానం అబ్బా. అదే అదే హిమాలయాలలో పెరిగే వందలాది ఔషధ మొక్కల గురించి, వాటికి గల రోగ నివారక ఔషధ లక్షణాల గురించి వివరించారు. శరీరంలోని విషాన్ని తీసి చైతన్యాన్ని నింపే కొన్ని ప్రత్యేక మొక్కలను ఎలా సేకరించాలో ఆయన బోలేకి నేర్పారు. నిగూఢమైన హఠయోగ, ప్రాణాయామ, ధ్యాన పద్ధతులను రసవాదంలోని మార్మిక విధానాలతో ఎలా అనుసంధానించాలో ఆ సూక్ష్మ రహస్యాలను కూడా బోధించారు. అయితే ఎప్పుడు గుడారి బాబా వీటిని ఉపయోగించడం బోలే చూడలేదు. యోగుల శక్తికి, జ్ఞానానికి ఇవేనా మూలం అని బోలే ఆశ్చర్యపోతూ ఉండేవాడు. వీళ్ళు తపస్సు ద్వారా, యోగ విద్య ద్వారా అతీంద్రియ శక్తులు పొందుతారని బోలేకి తెలుసు. గుడారి బాబా కూడా ఖచ్చితంగా ఏదో తపస్సు చేస్తుంటారని, ఇప్పటికీ అలాంటి సాధన ఏదో చేస్తూనే ఉన్నారని బోలేకి విశ్వసించాడు. దానివల్లే ఆయన మానవ మాత్రులు ప్రయాణించలేని ఈ దుస్తరమైన లోయ గుండా, పర్వతాల గుండా నడుస్తున్నారు. దేవతలతో మాట్లాడడం లాంటి అతీంద్రియ జ్ఞానం ద్వారా అసాధ్యమైన పనులు చేస్తున్నారు. ఆకలి, దాహము, అలసట, నిద్ర వంటి ప్రాణాంతక సమస్యలు కూడా ఆయన్ని ఏమీ చేయలేవు. బహుశా ఆయనకు బొంత భగవత్ ప్రసాదమై ఉంటుందని బోలే అనుకున్నాడు. ఒకసారి బోలే అద్భుతమైన ఫలితాన్ని పొందాలంటే అందుకు సరిపడే కఠోర నియమాలను సాధన చేయాలి. మీ బోధ ఫలించాలంటే నేను ఎలాంటి కఠోర నియమాల్ని పాటించాలి అని బాబాజీని అడిగాడు. గుడారి బాబా బోలేని ఆట పట్టించడం పూర్తి అయిన తర్వాత కఠోర నియమాల సాధనలో తనకు తానుగా ఎంతో జాగ్రత్తగాను, నియమ నిష్టలతోనూ ఉండాలో అతడికి తెలిపాడు. సంస్కృతం పదమైన తపస్ అంటే వేడి లేదా ప్రకాశం. నిన్ను తేజవంతంగా ఉంచే ప్రతి సాధన తపస్సే. అనారోగ్యకరమైన జీవనం నీలోని జీవశక్తిని నిర్వీర్యం చేస్తుంది. బద్ధకాన్ని, జడత్వాన్ని దహించి బూడిద చేసి శరీరాన్ని పోషణతో పరిశుద్ధంగా ఉంచితే అది నీలో తపస్సు చేయడానికి కావలసిన జ్వాలను అనుమతిస్తుంది. నీలో ఉన్న అవరోధాలను అధిగమించడానికి నీ చెప్పిన వాటిని అన్నింటినీ క్రమం తప్పకుండా సాధన చేస్తుంటే నువ్వు తపస్సు చేస్తున్నట్లే అన్నారు ఆయన. బోలే గుడారి బాబాతో నెల రోజులు పైగా తిరిగి చివరికి తుంగనాథ్లో ఉన్న తన గురువు దగ్గరికి చేరుకున్నారు. తుంగనాథ్ అంటే శిఖరాల్లోకెల్లా నాయక శిఖరం. ఇది కూడా సుప్రసిద్ధమైన కేదార్నాథ్ పుణ్యక్షేత్రం లాగానే మహిమాన్వితమైన దేవభూమి. దీనికి 12,000 అడుగుల ఎత్తులో ఒక పురాతనమైన గుడి ఉంది. ఆ మందిరంలోకి వెళ్లి కూర్చుంటే పట్టుమని 10 మంది పట్టగలరు అంతే. దీని చుట్టూ రకరకాల దేవుళ్ళు కొలువు తీరిన 12 గుళ్ళు ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం యోగుల కథనాల ఆధారంగానూ ప్రధాన గుడి గుహ ప్రవేశ ద్వారంలోనే ఉంటుంది. కానీ అది ఈ చీకటి యుగారంధంలో మూసుకుపోయిందని, అది మానవుడికి కంటికి కనబడదని చెప్తున్నారు. కాదు మేడం, ఇవన్నీ ఇంత ఉంది. భారతదేశం అంటే మన హిమాలయాలన్నా, మన ఇక్కడి నేను ఇండియన్స్ అన్నా ఇంత చరిత్ర ఉంది. కానీ అంతే చెత్త కూడా ఉంది మేడం. అంత రీసెంట్గా కూడా ఒక అమ్మాయి కేరళ, ఇది అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిని కలకత్తాలో రేప్ చేసి చంపేశారంట. చూడండి.
అదే ఏమంటారో మన వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి పోయినా భారతదేశం భారతదేశం అని చెప్పుకునేంత గర్వకారణం ఉంటే మహానుభావులు అంత ఇంత సాధించి పెట్టుంటే ఈ చెత్త కూడా ఉన్నది అంటున్నాను. ఈ చెత్త కూడా పాలల్లోకి ఉప్పు కణికలాగా ఉన్నాయి ఇది. అదే ఉప్పు వేస్తే ఎలాగ పాలు విరిగిపోతాయో అలాగుంది మన. ఎంత సిగ్గుపడాల్సిన విషయం. ఎంత అవును, అంటే ఆ దేశ గౌరవాన్ని మంట కలుపుతున్నారు, మన యోగుల పరంపరని కూడా మంట కలుపుతున్నారు. అంతే కదా మేడం. వేరే దేశానికి పోయి నేను ఫలానా భారతదేశం నుంచి వచ్చాను, భారతీయుని చెప్పడానికి వీళ్ళు చేసిన ఘనకార్యం చూడండి. తుంగలో కలిపి బూడిదలో పోసిన ఉత్సే కదా అయిపోతుంది. అంతే కదా, అంతే కదా. అదే మేడం, మనము చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు కుక్కని అదేమంటారు శునకాన్ని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని అలవాటు కొన్ని మానుకోదు, కొన్ని అట్లుంటాయేమో మరి. అలాగా డిజైన్ చేసుకొని తెచ్చుకుంటారో. ఎంత అజ్ఞానమో మనుషులకి. ప్రతి మనిషికి ఉంటది కదా మేడం అంతో ఎంతో. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? ఎంత చదువుకున్నా ఏమి చేసినా వాళ్ళలోని గుణాలు అనేది. మేడం ఏమోలే నాకు అంటే ఎవరన్నా కానీ వాడు కూడా వాడు ఏ దాన్ని దేనికోసం పాడు చేయనాడు దాంట్లో నుంచి వచ్చినాడే కదా వాడు. వాళ్ళ అమ్మ కూడా అదే కదా ఉంటుంది, వాళ్ళ అమ్మ కూడా అలాగే కదా. ఏం ఉన్మాదం రే బాబు బాబా. నిజం మేడం. అసలు సంబంధాలకు అర్థం తెలియకుండా పోతుంది. తర్వాత ఏం చేస్తున్నావు అనే జ్ఞానం కూడా లేకుండా కామన్ సెన్స్ తో లేదు. ఓకే ఓకే. పురాణం ప్రకారం యోగుల కథనాల ఆధారంగాను ప్రధాన గుడి గుహ ప్రవేశ ద్వారంలోనే ఉంటుంది. కానీ అది ఈ చీకటి యుగారంభంలో మోసుకుపోయిందని, అది మానవుడి కంటికి కనబడదని చెప్తున్నారు. అంటే శంబలా ఉండొచ్చేమో కదా మేడం. మేడం అవును మేడం. గుడి వెనక భాగం పర్వతంలోనే కట్టబడి ఉందని అనుకుంటారు. అతి కొద్ది మంది యాత్రికులు మాత్రమే ఈ మందిరాన్ని సందర్శిస్తారు. అది కేవలం వేసవి కాలంలోనే. సంవత్సరంలో 6 నెలలు ఈ ప్రాంతాన్ని కొద్ది మంది సాధువులు తప్పించి అందరూ సందర్శించడానికి. కదా మేడం అది అమర్నాథేశ్వరం కదా అది. లేదు మేడం, అది కాదు. వాళ్ళు వేరే చెప్పారు. ఇది శిఖరాగ్రంలో ఉంటదంట, అమర్నాథ్ కాదు. అది అంటే వీళ్ళు ఇప్పుడు అమర్నాథ్ టెంపుల్ ని ఎట్లా పెట్టారంటే ఇప్పుడు మనుషులందరూ దర్శనం చేసుకోవడానికి ఉంటది మేడం. ఒక టైంలో అయితే ఆగస్ట్ టైంలో ఏదైనా మంచులింగం వెలువడినప్పుడు. కానీ వాళ్ళకి ఇది ఎంతో చాలా తక్కువ మంది వేసవి టైంలో మాత్రమే ఇది ఉంటదంట. మిగిలిన టైంలో కొద్ది మంది సాధువులు తప్పించి అందరూ సందర్శించడానికి వీలు ఉండదంట. అంటే శీతాకాలం రోజుల్లో చష్టా మీద కనీసం ఒక్క కారు కూడా కనిపించదంట. తుంగనాథ్ కి పైన అంటే తుంగనాథ్ టెంపుల్ అనేది తుంగనాథ్ పైకి కొద్ది దూరంలో చంద్రశిల ఉంటుంది. అది ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి శిఖరం. ఇక్కడే శ్రీరామచంద్రుడు ధ్యానం చేశాడు. దీనికి దగ్గరలో ప్రఖ్యాతిగాంచిన లంకానగర రాజైన రావణుడు పర్వతరాజైన శివుడి కోసం ధ్యానం చేసిన రావణశిల కూడా ఉంది. ఇప్పటికీ ఈ పర్వత ప్రాంతాల మధ్యలో ధ్యానం చేసే సాధకులకు ఆ ఉత్కంఠభరితమైన ఆనందం, నిశ్శబ్ద సంగీతం అనాయాసంగా వినిపిస్తుంది. హిమాలయాల్లోని తుంగనాథ, దాని చుట్టుప్రక్కల పర్వతాలు బాబాజీకి ఎంతో ఇష్టమైన రహస్య ప్రదేశాలని కొంతమంది యోగులకి మాత్రమే తెలుసు. గుడారి బాబాను పుష్పలోయలో వదిలిన తర్వాత ఇక్కడ బోలే బాబాజీని కలిశాడు. గుడారి బాబాతో గడిపిన అనుభవం ఇప్పటికీ తాజాగా ఉంది. గుడారి బాబా వల్ల ప్రేరేపించబడ్డ కఠోర నియమ సాధన చేయాలనే కోరిక రోజు రోజుకి తీవ్రతరం అవుతోంది. పుష్పలోయలోకి వెళ్ళక ముందు బోలేకి యోగ సిద్ధి పొందాలంటే కఠినమైన ఉపవాసాలతో ఇతరులకు దూరంగా తుని ముందు కూర్చుంటే చాలనే అభిప్రాయం ఉండేది. కానీ గుడారి బాబా ఈ అవగాహనను పటాపంచలు చేశారు. దాంతో బోలే దీని గురించి మరింత వివరంగా సరైన సమయంలో తన గురువుని అడిగి తెలుసుకోవాలని భావించాడు. సరైన సమయం కోసం బోలే కాచుకుని కూర్చున్నాడు. ఆ సమయం రాగానే తన గురువును, మీ సిద్ధులకి బలము సామర్థ్యము ఎక్కడి నుంచి లభిస్తుంది అని అడిగేశాడు. తన సహజ ధోరణిలోనే బాబా అదే కఠోర నియమ సాధనతోనే అని బదులిచ్చి కళ్ళు మూసుకున్నారు.
ఈ సమాధానంతో బోలేకి ఏమీ అర్థం కాలేదు. మనసు సంతృప్తి చెందలేదు. అదృష్టవశాత్తు అయితే బాబాజీ శిష్యుల్లో పెద్దవాడు, అనుభవజ్ఞుడైన శిష్యుడు స్వామి శివానంద బోలే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డాడు. మీరు ఉపవాసం ఉండి అగ్నికి ఎదురుగా కూర్చుని శరీరాన్ని ఎండగట్టుకుంటే ఏ రకంగా ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉండగలుగుతారు అని బోలే స్వామి శివానందను అడిగాడు. స్వామి శివానంద దానికి, ఇలాంటి కఠోరమైన దీక్షలు మన శరీరాన్ని, చిత్తాన్ని బలహీనపరుస్తాయే తప్ప సంస్కారహీనమైన మనస్సు రేకెత్తించే కోరికలకు అనుగుణంగా నడుచుకోలేవు. బలహీనమైన శరీరము, చిత్తము ఆలోచనలను, కోరికలను ఎగదోసే మనసును ఎదుర్కోలేవు. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే అనంతమైన శక్తిని సంతరించుకున్న దృఢ చిత్తము, సంకల్ప బలము, జ్ఞానము, తనకు తానుగా సమర్పించుకునే తత్వం లాంటి వాటిని సాధించే కఠోర సాధనలతో ప్రయోజనం ఉండదు. నిజానికి మనస్సుకి, శరీరానికి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవటమే తపస్సు. విపరీతంగా తినడము లేదా పస్తులు ఉండటం, విపరీతంగా నిద్రపోవటము లేదా జాగారాలు చేయటం, విపరీతంగా వ్యాయామాలు చేయటము లేదా మొద్దుల కదలకుండా ఉండటం, విపరీతంగా ఆలోచించడం లేదా అసలు మెదడును ఉపయోగించకుండా ఉండడం లాంటి పనులన్నీ మనస్సుకి, శరీరానికి ఆధారంగా ఉండి సుస్థిరంగా ఉంచే జీవశక్తులను ఆందోళనకు గురి చేయడమే. చెడు అలవాట్లతో, నిర్లక్ష్యంతోనూ ప్రజలు అదే చేస్తున్నారు అని బదులిచ్చారు. అలాంటి అలవాట్లను వదిలేసి స్వీయ క్రమశిక్షణతో నిర్లక్ష్యాన్ని అధిగమించాలి. తనకు తానుగా సంస్కరించబడాలనే లక్ష్యము నీకు లేకపోతే క్రమశిక్షణ విలువ తెలియకపోగా అది ఒక చిత్రహింసగా మారుతుంది. స్వీయ ప్రేరణ మాత్రమే స్వయం సంసిద్ధతను సాధించే భూమికను సిద్ధం చేస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు చేపట్టే అనేక శిక్షణలను ఆనందించగలవు. ఆ శిక్షణలే కఠోర నియమాలుగా పిలువబడతాయి. నువ్వు వాటిని ఆనందించలేకపోతే అదో నరకంగా మారుతుంది. అప్పుడు బోలే స్వీయ క్రమశిక్షణ స్వభావం ఏమిటి, ఎవరు శిక్షణ ఇస్తారు, ఎలా ఇస్తారు, స్వయం నిబద్ధత అంటే ఏమిటి, వీటన్నింటినీ ఆచరించడానికి ఆసక్తి లేకపోయినా మనం ఎలా ఆచరిస్తామో అలసిపోవడాన్ని ఇష్టం లేనప్పుడు పర్వతాలపై గంటల తరబడి ఎలా నడవగలం, కావలసినంత ఆహారం ఎదురుగా ఎంతో రుచిగా ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా నిగ్రహించుకోగలము అడిగాడు. స్వామి శివానంద జీవిత పదార్థాన్ని, దాని ఆవశ్యకతని అర్థం చేసుకోవడం మొదలు పెట్టినప్పుడే నీ జీవితంలోని విలక్షణమైన మధుర క్షణాల విలువను అర్థం చేసుకోగలవు. అవగాహన మొదలైతే ఇంకా అద్భుతమైన విషయాలపై, అర్థం లేని అనుభవాలపై నీ సమయం వృధా చేయనవసరం ఉండదు. జీవితంలో మరణం ఒక అనివార్యమైన వాస్తవం. నువ్వు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే నువ్వు మరణిస్తున్నావని, దాన్ని ఎవరూ ఆపలేరని ఒకసారి ఊహించుకో. అలాంటి సమయంలో నీ వెంట ఏం వస్తుందో, ఏది నీకు బాసటగా నిలుస్తుందో చూడు. మృత్యుముఖంలో ఆనందంగా ఉండగలిగావా? అలా కానప్పుడు, నీతో పాటు తీసుకెళ్ళడానికి ఏమీ లేదన్నప్పుడు, హీనమైన ఈ స్థితి కన్నా హైన్యం ఇంకేముంది చెప్పు? ఈ స్థితేనా నువ్వు ఇక్కడ కష్టపడి సంపాదించింది? చనిపోయిన తర్వాత ఈ దుఃఖాన్ని, భారాన్ని మోసుకొని వెళ్ళడానికేనా జన్మంతా కష్టపడింది? మానవ జన్మకి సార్థకత ఇదేనా? ఈ విషయాలన్నింటి పైన పరధ్యానం వహిస్తూ సాధ్యమైనంత తక్కువగా ఆలోచించేటట్లు చేయగలిగే వాతావరణ పరిస్థితుల్ని కలగజేయటమే ఆధ్యాత్మిక జీవనం. మానసికంగా, శారీరకంగా, పంచేంద్రియాల ద్వారా ప్రతి నిశ్వాసాలలోనూ ఈ ప్రశ్నలకి సమాధానం సాధించేటట్లుగా దేహానికి శిక్షణనివ్వడమే సాధన లేదా ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆధ్యాత్మిక జీవనానికి అంకితం కావడం ఎంతో కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచంలోని తనకు బెళకు అందాలకు, వాటి ప్రేరణలకు స్వతహాగా మనలో ఉండే దుర్గుణాలు
వాటి ఒత్తిళ్లు మనల్ని ఐహిక సుఖాల వెంట పెరిగెత్తేటట్లు చేస్తాయి. అందుకే ఆధ్యాత్మిక ప్రక్రియని కఠోరమైన సాధన అని అంటారు. నీకు చేయాలని లేకపోయినా దాన్ని ఆచరించేటట్లు నిన్ను నువ్వు ఒప్పించుకోవాల్సిందే. అయితే మన మనసులో ఉండే స్వాభావికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆధ్యాత్మిక ఆవరణ ఎలా ప్రారంభించాలి బోలే అడిగాడు. ఇది మామూలు ప్రశ్న కాదు. మేడం వాటి సౌండ్ బాగా వాటి వినిపిస్తుంది. ఇది వినిపిస్తుందా లేదా? ఫుడ్ పెడుతున్నాను కాబట్టి ఇంకంతే అరుస్తా ఉన్నాయి మేడం, అందుకని ఇంక పెడుతున్నాను. ఓకే తగ్గిపోయిందిలేండి ఇప్పుడు. ఇది మామూలు ప్రశ్న కాదు. అయితే గుడారి బాబా మరికొంతమంది ఋషులు బోలేలోని జ్ఞాన తృష్ణను ప్రేరేపించి వదిలారని, ప్రస్తుతం ఇతను ఆధ్యాత్మిక ఆచరణకు సిద్ధంగా ఉన్నాడని బాబాజీ స్వామి శివానందలకు అర్థమైంది. దాంతో వారు హిమాలయాలలో తమ గురువు వద్ద ఉన్నప్పుడు నేర్చుకున్న విద్యను తర్వాత వారు తమ విద్యార్థులకు తమ బోధలు ఆచరణాత్మక ప్రదర్శనల ద్వారా నేర్పిన జ్ఞానాన్ని క్రమంగా బొట్టుబట్టుగా బోలేకు ప్రసాదించారు. దాని సారాంశాన్ని హిమాలయ పరమ గురువులతో జీవనంలోను వీరి బోధలు, ఉపన్యాసాలు, అలాగే రచనల నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. నిజమైన ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన పరివర్తన కోసం మనం ఒక క్రమ పద్ధతిలో స్వీయ శిక్షణలో సాధన చేయాలి. అవసరమైనప్పుడు కేవలం తత్వశాస్త్రము, మేధోపరమైన జ్ఞానము లాంటి వాటిని నమ్ముకుంటే పని జరగదు. నీ జిజ్ఞాస కోసం, ఆనందం కోసం కావాలంటే రకరకాల తాత్విక సిద్ధాంతాలను చదువుకోవచ్చు. అయితే ఆ సిద్ధాంతాలు నీకు నువ్వుగా ఆవరణలోకి తెచ్చుకున్నప్పుడే పనిచేస్తాయి. దైనందిన జీవితానికి సైద్ధాంతిక జ్ఞానాన్ని అనువర్తించడమే ఆచరణ. సాధారణంగా ప్రజలు ఇతరులపై ఆధారపడటం అలవాటు చేసుకున్నారు. వారికి ఎప్పుడూ ఇతరులు ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతూ ఉండాలి. ఎల్లవేళలా ఇతరుల సహాయం కావాలి. నువ్వు ఒక మనిషివి, నీ పట్ల నువ్వే బాధ్యత వహించాలి. ఇతరుల మీద ఆధారపడటం వల్ల నీలోని స్వీయ ప్రేరణ అణిగిపోతుంది. అది లేకపోతే నువ్వేది సాధించాలి. ఓటమి పట్ల భయాన్ని పక్కకి నెట్టి నీ దృఢ సంకల్పాన్ని మేల్కొలుపు. త్వరలో గెలిపే స్వయంగా వచ్చి నీ పాదాభివందనం చేస్తుంది. దేహాన్ని తలని నిటారుగా పెట్టి కూర్చోవడం వలన అనేది ఒక క్రమ పద్ధతిలో అభ్యసించు. అలా కూర్చోవడం ఎంతో ఆరోగ్యకరం, అత్యంత సౌకర్యవంతం కూడా. అలా కూర్చున్నప్పుడు వెన్నెముక అడుగు భాగంలో ఒత్తిడి పెరిగి నీలోని జీవశక్తులు విస్తరించి పైకి పెరుగుతాయి. ఎందుకంటే వెన్నెముక నిటారుగా ఉండి నాడీ వ్యవస్థ సడలింపబడటం వల్ల జీవశక్తి సులభంగా ఊర్ధ్వముఖంగా వెన్నుపూస ద్వారా తల వైపు ప్రయాణిస్తుంది. ఇలాంటి భంగిమలో నువ్వు సోమరితనం, శబ్దతకు దూరంగా ఉంటావు. సరైన భంగిమ లేకపోతే లెక్కలేనన్ని అడ్డంకులు నీ ఆవరణకు శిక్షణకు అడ్డుపడతాయి. గుర్తించుకో, ఎలాంటి శిక్షణకైనా ఆచరణకైనా బలమైనది, ఆరోగ్యవంతమైన దేహం ఉండాలి. ఒకే భంగిమల ఎక్కువసేపు కూర్చోవడం అనేది సాధన చేసినప్పుడు నీ శరీరం, నిశ్చలమైన శ్వాస, నిర్మలమైన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నీకు దేహం ఉంది కానీ నువ్వు దేహం కాదు అనే విషయాన్ని గ్రహిస్తావు. అంతేకాక దేహం అనేది ఒక అద్భుతమైన సాధనము అని దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని అర్థం చేసుకుంటావు. ఆరోగ్యంగా ఉండే శరీరం మనసుతో విభేదిస్తుంది. నీకు సంబంధించిన ఇతర విషయాలకై నువ్వు పని చేయలేవు. అందుకే శారీరక ఆరోగ్యాన్ని కొనసాగించడం అనేది ఆధ్యాత్మిక ఆచరణలో అంతర్భాగమైనది. ఏ ఆచరణనైనా మొదలు పెట్టాలంటే ముందుగా నీకు తీవ్రమైన
కాంక్ష ఉండాలి. ఆ కాంక్షే నిన్ను నిబద్ధీకరిస్తుంది. ఈ నిబద్ధత నిర్ణయాత్మక శక్తి ద్వారా సంరక్షింపబడాలి. ధ్యానంలో కూర్చోవాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఎవ్వరికి నిన్ను భంగపరిచే శక్తి ఉండదు. ప్రారంభంలోనే ఎక్కువగా ఆశించకు. తక్షణం ధ్యానం చేయగలే విధానాలేవీ లేవు. మితిమీరిన అంచనాలు ఊహల్లో, భ్రమల్లో, కలల్లో విహరించేటట్లు ఒత్తిడి తెస్తాయి. అనవసరమైన అంచనాలు నిన్ను ఆందోళనకు గురి చేస్తాయి. ఆందోళనలతో ఎప్పుడూ ధ్యానం చేయలేవు. చివరకు విసుగు చెంది నీ సాధనని ఆపేస్తావు. ఒక నైపుణ్యానికి సంబంధించి మొదట దేహాన్ని, మనసును విశ్రాంతిగా ఉంచు. నిశ్శబ్దంగా శ్వాస తీసుకో. బాహ్య ప్రపంచం నుండి నీకు నువ్వు దూరమై నీ శ్వాసను గమనించు. నీ మీద ఏంటి మేడం? అయిందా ఇప్పుడు చదివేది? మేడం ఇంకా ఉంది కదా మేడం, టైం 4 minutes ఉంది మేడం, కానీ నాకే టైం అయితే. ఓకే పోవాలా మేడం? ఓకే మేడం, ఇది ఒకటి కాదు. నీ సాధన ఆపేస్తావు. ఇక్కడ ఆపేద్దాంలేండి మేడం. అంటే ఇది ఇంకొక చిన్న పేరాలు 2 ఉన్నాయి, అక్కడ దాకా చదివేనా? లేదు మేడం, అంత టైం లేదు. ఇప్పుడు చదివేదాన్ని అయిపోయినిచ్చి ఆపేద్దాం. ఓకే మేడం. ఇక నైపుణ్యానికి సంబంధించిన మొదట దేహాన్ని, మనసును విశ్రాంతిగా ఉంచు. నిశ్శబ్దంగా శ్వాస తీసుకో. బాహ్య ప్రపంచం నుండి నీకు నువ్వు దూరమై నీ శ్వాసను గమనించు. నీ మీద నమ్మకం ఉంచు. నీ సాధన మీద నీతోనే ఎప్పుడూ ఉండి విద్య నేర్చుకుతున్నా గురువు మీద నమ్మకం ఉంచు. నిజమైన సాధన, రకిలే నీ ఆకాంక్ష, దేవుని కృప అన్నీ కలిసి నీకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. అంతేకాదు, నువ్వు ఎప్పుడైనా ఏదన్నా తప్పు చేస్తే అవే శక్తులు నిన్ను రక్షిస్తాయి. బోలే జీవితంలో కీలకమైన పాత్ర పోషించిన మరో గొప్ప యోగి అఘోరీ బాబా. ఆయన గడ్వాల్ హిమాలయాల్లోని శ్రీనగర్ కి ఆవల వైపున్న ధారీదేవి గుడి వద్ద గల గుహలో నివసిస్తూ ఉండేవారు. ఈ బాబా శవాలను భక్షిస్తారని, తమ మలాన్నే తాను భుజిస్తారని ఒక పుకారు ఉండేది. కానీ ఇంతవరకు ఆయన అలాంటి పనులు చేస్తుండగా ఎవరూ చూడలేదు. అలాగే ఆయనను ఎలాంటి రుగ్మతనైనా నయం చేయగలిగే శక్తి అనంతంగా ఉందని కూడా చెప్పుకునేవారు. మరికొంతమంది ఆయన ఆధ్యాత్మిక శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన విద్యలపై పట్టు సాధించారని, దానివల్ల ప్రకృతి శక్తులను తనకి అనుగుణంగా ఆదేశించగలడని అనుకుంటూ ఉంటారు. అయిపోయింది మేడం ఇక్కడికి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.